తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో నాయన ఉదయకాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి గారి మీ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన నంబర్ 1 తారీఖు నుంచి నాయన ఇదిగో తండ్రి నాయన ఈ చివరి దినమైనటువంటి నవంబర్ నెలకు చివరి దినమైనటువంటి నాయన ఈ దినము వరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి తండ్రి కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో తండ్రి ఆ విధంగా మీ దయారెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మా పనిపాట్లలోనూ మా ప్రతి విషయంలోనూ మీరు తోడయ్యండి తండ్రి. ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆలోచనకు ఆధారముగా ఆత్మదేవ నీకే స్తోత్రం, ప్రవచన ఆత్మకు దేవ మీకే స్తోత్రం, స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ఆత్మదేవ మీకే మహిమ, తీర్పు తీర్చు ఆత్మదేవ మీకే స్తుతి, దహించు అగ్ని వంటి ఆత్మదేవ నీకే స్తోత్రం. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకుని పోవు ప్రవాహ జలం వలె ఆయన వచ్చును మీకే మహిమ, అల్ఫాయు ఒమేగాయు నేనే అని సెలవిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చినటువంటి మా దేవ మీకే స్తోత్రం. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించువాడా మీకే మహిమ, మాకు నివాస స్థలమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత. మా ప్రార్థన నిరాకరింపక దీవించున్నటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. మా దోషములన్నిటిని క్షమించువాడా మీకే స్తోత్రం. కరుణ కటాక్షములను మాకు కిరీటముగా ధరింపజేయుచున్న మా ప్రభా మీకే మహిమ, మేలుతో మా హృదయములను తృప్తిపరుచున్న మా ప్రభా మీకే ఘనత. కృపా సమృద్ధి గల మా ప్రభా మీకే మహిమ. సముద్రం వరకు యుప్రాటిస్ నది మొదలుకొని బూదిగంతముల వరకు ఆయన మనల్ని ఏలును, అందుకొరకు మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, నువ్వు అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానం పరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. అందుని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇక సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలు పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో తండ్రి నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇర్మియా 31:34 నేను వారి దోషములను క్షమించి వారి పాపములకి నీ ఎన్నడను జ్ఞాపకం చేసుకోనని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇగో నాయన హిమము కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మా పాపముల కడిగి పవిత్రపరిచినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో నాయన రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగోనైనా ప్రపంచ శాంతి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నా నాయన. ఇదిగోనైనా అనేక యుద్ధములు తండ్రి, అనేక రకాలైనటువంటి ప్రపంచంలో నాయన శాంతి సమాధానం లేకుండా తండ్రి నాయన ఉన్నది నాయన. ఇదిగోనైనా ప్రపంచం అంతా కూడా ఎంతో అల్లకల్లోలముగా ఉన్నది నాయన. అనేక రకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉన్నవి తండ్రి నాయన. ఇదిగో తండ్రి ఇదిగోనైనా మా దేశములను, ప్రపంచంలో ఉన్న దేశములను, ప్రతి ఒక్క దేశములకు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా తెలుగు రాష్ట్రాలైన 2 రాష్ట్రాలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజలని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగోనైనా మీ పరిచర్య చేస్తున్నటువంటి ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్న సేవకులందరినీ కూడా తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. నేను మీ కృపా కాపుదల దయచండి ఆయన. ఇక నేను వాక్యాన్ని తండ్రి ఇక నేను ఉన్నది ఉన్నట్లుగా బోధించే మంచి ఇక నేను మీ ఆత్మ సహాయం వరకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా వాక్య పరిచర్య చేయడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని దయచేయమని అడుగుచున్నాం నాయన. వారి కుటుంబాలను మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘం యొక్క ఐక్యత కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను
నాయన. ఇక నేను సంఘాల మధ్య ఐక్యత దయచేయండి నాయన. ఇక నేను సహవాసాల మధ్య ఐక్యత దయచేయండి తండ్రి. సంఘస్థుల మధ్య ఐక్యత దయచేయండి అయ్యా. అయ్యా మేమందరము తండ్రి మా గృహాలలోకి తండ్రి, ఇక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఐక్యత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశంలో ఉన్నటువంటి నాయన మా మీదను మీ మీదను తండ్రి, ఇక నైనా సోషల్ మీడియాలను మేము సువార్త ప్రకటన చేస్తుండగా తిరుగుబాటు చేస్తున్నటువంటి అనేక బిడ్డలను తండ్రి మన్నించమని అడుగుతున్నామయ్యా. అయ్యా అటువంటి బిడ్డలు వారు ఎరుగు చేసిన పాపలు మన్నించండి అయ్యా. అయ్యా అయ్యా తండ్రి మీ సన్నిధిలో బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇక ఈ లోక దేవత వారికి గుడ్డితనం కలిగి చేసింది నాయన. ఇక నైనా ఈ లోక దేవత గుడ్డితనం కలిగించిన ప్రజలను తండ్రి విడిపించండి అయ్యా. నాయన విడుదల దయచేసే దేవుడవు నీవే నాయన. నిజమే తండ్రి నాయన. మహిమ గల మహారాజా తండ్రి నాయన. మత్తయి సువార్త 18:18 భూమి మీద మీరు వేటిని బంధించుతారో అవి పరలోకమందును బంధించబడను, భూమి మీద మీరు వేటిని విప్పిదురో అవి పరలోకమందును విప్పబడినని తండ్రి మీరు లేఖనంలో సెలవిచ్చి ఉన్నారు కదా తండ్రి. ఇదిగో నాయన అటువంటి బంధకాలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి విడిపించమని వేడుకుంటున్నామయ్యా. కేవలం మీ నామాన్ని బట్టి విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో అనేకులు నాయన ఇక వ్యసనానికి లోనెళ్ళిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను కూడా విడిపించమని వేడుకుంటున్నాను నాయన. ఇగో తండ్రి అనేకులు నాయన అప్పుల బాధల్లోనూ అనేకలు సమస్యలలోనూ నాయన సులువుగా చిక్కులు పెట్టే పాపములలోనూ తండ్రి సాతాను అనేక తంత్రాలలోనూ నాయన ఇక నేను మీ బిడ్డలను పడగొట్టి ఉన్నాడయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా బంధించున్న బిడ్డలందరినీ కూడా విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా కృప చూపించండి అయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. అయ్యా తండ్రి ఇగో నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా. ఇగో నాయన తండ్రి స్వస్థత దయచేయమని అడుగుచున్నామైనా నాయన. విశ్వాస సహితమైన ప్రార్థన నాయన రోగులను స్వస్థపరచడానికి మీరు లేఖనంలో సెలవిస్తున్నారయ్యా. అట్టి కృపను చూపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగో నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న విశ్వాసులందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి ఇక మేము పరలోక కనాని దేశానికి నాయన ఇదిగో తండ్రి మేము నాయన ఈ యాత్రికులుగా మన తండ్రి మేము ప్రయాణమై బయలుదేరి వెళుచున్నామయ్యా. అయ్యో తండ్రి మార్గంలో తండ్రి నీవు ఇజ్రాయేలుని ఏ విధముగా అయితే తండ్రి నాయన ఇక తపాను తేలు ప్రవహించి దేశానికి నడిపించావో అట్టి రీతిగా పరలోక కణానికి మమ్మల్ని నడిపించండి అయ్యా. ఏ సమస్యల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ ఇరుకుల్లో ఉన్నా తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. అలనాడు నీవు నడిపించిన రీతిగా నాయన పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభం గాను నీవు తోడై ఉండి నడిపించావయ్యా. ఏ విధమైన సమస్యల నుంచైనా నువ్వే విడిపించావయ్యా. అట్టి రీతిగా తండ్రి నాయన మమ్మ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలని కూడా నాయన ప్రతి కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన ఆపదల్లోనే అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రేమ తండ్రి నాయన కొదవై ఉన్నది తండ్రి. ప్రేమ యందు పూర్ణమైనటువంటి వారుగా ఉండినట్లు ఆయన ఇక నేను సార్వత్రిక సంఘంలో అన్నింటిలో నుండి తండ్రి ప్రేమ అభివృద్ధి పరచమని అడుగుచున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డకి నైనా శాంతిని సమాధానం దాయిచ్చామని అడుగుచున్నాం తండ్రి. ఇక మా పట్ల ఎవరైనా తండ్రి నాయన తప్పుదము చేసిన ఎడల, మా పట్ల ఎవరైనా అన్యాయము చేసిన ఎడల తండ్రి వారిని క్షమించేవారుగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ నాయన అట్టి రీతిగా మమ్మల్ని తయారు చేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ ప్రియకుమారుని పొలుగు చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి అనేకుల కొరకు అనేకలని ఇతరుల కొరకు అనేక ఇబ్బందులతో బాధపడుతున్న వారి కొరకు నాయన అనాథులనే కానీ అభాగ్యులనే కానీ నాయన కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి వారినే కానీ తండ్రి వృద్ధులనే కానీ తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన వారందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి నాయన మీ రక్షణ దయచేయండి అయినా, మీ కాపుదల దయచేయండి అయినా. నాయన మేము ప్రార్థించడానికి మాకు ప్రార్థనా శక్తిని దయచేయండి అయినా, ప్రార్థన దుప్పటి దయచేయండి తండ్రి. ఇగో నేను మీ విశ్వాసం అందు అభివృద్ధి పండి తండ్రి రక్షణలో తండ్రి మేము కొనసాగినట్లు తండ్రి ఇగో నేను మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము అందరము ఎత్తబడ్డానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నేను మా దేశంలో ఉన్నటువంటి పోలీస్, ఆర్మీ, నేవీ శాఖలలో ఉన్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీలో కానీ, రైతులని కానీ, కూలీలని కానీ, ప్రతి ఉద్యోగస్తులను, స్త్రీలను, పురుషులను తండ్రి సినీ పరిశ్రమలను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా రక్షణ లేనటువంటి ప్రతి బిడ్డకి రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీవే నిజమైన దేవుడు అని తండ్రి వారు గుర్తున్నట్లు వారి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా. అంటే
బాండాలంటే రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాల వరకు అనుగ్రహించండి ఆయన. ఇగో తండ్రి సార్వత్రిక సంఘములో తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి విశ్వాసకి తండ్రి ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానమును దయచేయండి ఆయన. ఇగో తండ్రి హృదయశుద్ధి గలవారు ధన్యులని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయములలో తండ్రి నాయన మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు తండ్రి మా హృదయం నిండా మీ వాక్యాన్ని తండ్రి నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసు సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా. అయ్యా తండ్రి మీ ప్రియ కుమారుని పొలుకు చొప్పున మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన, గొప్ప రాజా నీకే స్తోత్రం, సర్వోన్నతుడా నీకే స్తోత్రం అయ్యా. అయ్యా 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 మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకుంటున్నట్టు బిడ్డలని మీ సన్నిధిలో దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ఆయన. ప్రయాణంలో ఉన్న బిడ్డలని క్షేమకరంగా తోడుకొని రమ్మని అడుగుతున్నామయ్యా. అయ్యా అప్పుల సమస్యల్లో ఉన్నటువంటి వారిని కానీ నాయన అనేక రకాలైనటువంటి బాధల్లోనూ తండ్రి నాయన శోధనలోనూ తండ్రి వేదనలోనూ ఉన్నటువంటి బిడ్డలని తండ్రి ఇదిగోనైనా దుఃఖించి నాయన మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృప కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా మీ రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇక నేను కూలి పని చేసుకున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో శుద్ధుడా ప్రేమ కలిగి మా తండ్రి ఇదిగో నాయన తండ్రి మీ సన్నిధిలో నన్ను ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా శాంతిని, సమాధానం, రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన తండ్రి విధవరందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాయన వారి పక్షాన వాద్యమాడి న్యాయం జరిగించే దేవుడు నీవని మీ సన్నిధిలో వేడుకుంటున్నానా. ఇదిగో తండ్రి మాకందరికీ ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును తండ్రి యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించుటకు ప్రార్థనా శక్తిని, ప్రార్థనా జ్ఞానమును, ప్రార్థనా బుద్ధిని మాకందరికీ దయచేయండి. ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఇదిగో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని తండ్రి. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న వారికి పెళ్ళిళ్ళకి తండ్రి తగిన లైఫ్ పార్ట్నర్ల వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా తండ్రి. ఇదిగో నన్ను ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని తండ్రి, అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేయమని తండ్రి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని